ఓం గం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఎటువంటి శ్లోకాన్ని చదువుకుంటే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతామో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆరోగ్య ప్రదాత అలాగే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్యుణ్ణి ప్రతిరోజు ప్రార్థించినంత మాత్రాన అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు. అవునా? సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలము అయ్యాము అంటే మనకు చక్కటి ఆరోగ్యంతో పాటు గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చక్కగా తొలగిపోవటమే కాక అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే చాలు మనకు అన్ని విధాలా బాగుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. నమస్కార ప్రియుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని ప్రతి నిత్యము సూర్యోదయానికి ముందే చక్కగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి సూర్య భగవానుడి ఎదురుగా నిల్చొని రెండు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేత్ మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదే విష్ణుం త్రిమూర్తించ దివాకరం. ఇంకొకసారి చెప్తానండి. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేత్ మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదే విష్ణుం త్రిమూర్తించ దివాకరం అంటూ ప్రార్థించినట్లయితే ఎటువంటి భయాలు రోగాలు మన దరికి చేరవు. ఇలా శ్లోకం చదవటం రాదు అనుకునేవారు కేవలం ఓం సూర్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః అంటూ 11 సార్లు ఆయన నామాన్ని జపించినట్లయితే ఆ సూర్య భగవానుడు సంతుష్టుడే మనకి ధన సంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.